నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొర్రెల శ్రీధర్ నిర్వహణలో ప్రతి ఏటా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ 5వ రోజుకు చేరుకుంది. ఈ రోజు క్రికెట్ ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ ముత్యాల శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఫౌండేషన్ సభ్యులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. హలో క్రికెట్ టోర్నమెంట్ క్రికెట్ హలో హలో 12 ఓవర్లా బ్యాట్ ఎట్టుకో. ఎలా రా రాంపండి వేస్తాం. చాలా కష్టం. మాస్టర్ 11 ఫాస్ట్ వాళ్ళు మొత్తం ఫుల్ బ్లాక్ లో ఉన్నారు. సాయంత్రం మ్యాచ్ ఆడుతున్నారు, కనిపించరు. మీరు పగల ఆడాలి. ఈరోజు గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మీద క్రికెట్ టోర్నమెంట్కి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచిన గొర్రెల శ్రీధర్ వాళ్ళ మిత్ర బృందం, అలాగే మన ఈ కార్యక్రమానికి రాంపండు గారు, శ్రీనివాస్ గారు, అలాగే అందరూ ఇచ్చేశారు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల నుంచి ఈయన క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఫస్ట్ బహుమతి 25,000, ఆ తర్వాత బహుమతి 15,000 కాడికి కూడా పెట్టి 9 సంవత్సరాల నుంచి అంటే ఇవాళ ఈరోజు కుడియడంగా 52 టీంలు అంటే 750 మంది ఇక్కడ క్రీడాకారులు వస్తాం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా షెడ్ ఆసనాలు అవ్వకుండా ఇక్కడ క్రికెట్ నేర్చుకుంటాం, క్రికెట్ ఆడటం చాలా మంచి శుభనయం. ఎందుకంటే శ్రీధర్ గారు ఈ క్రికెట్ స్టేడియమే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు అమ్మవారికి కానీ అలాగే ఆంజనేయ కార్యక్రమం ఏది వచ్చినా సరే శ్రీధర్ గారు తాడేపల్లిగూడెంలో బాగా చేస్తున్నారు. ఎందుకంటే శ్రీధర్ గారికి నేను ఒకటి చెప్తున్నాను, శ్రీధర్ గారు మా తమ్ముడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు సైడ్ బై సైడ్ చేను ఉండేది జోలపల్లిలో. అప్పుడు బాగా స్నేహితులు. అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే శ్రీధర్ బయట వాళ్ళు కాదు, శ్రీధర్ వాళ్ళ నాన్నగారు లక్ష్మీనారాయణ గారు మా నాన్నగారు కలిపి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అప్పుడులో బాగా స్నేహం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు తాడేపల్లిగూడెంలో ఈయన స్ఫూర్తిగా చూసుకుని మనం కూడా కొన్ని చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. అలాగే ఈ క్రికెట్ స్టేడియంకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత క్రికెట్ స్టేడియం చేయాలని మనస్ఫూర్తిగా ఆయనకు ఉంది. మనం అందరూ కూడా పూర్తిగా సహకరించి మనం కూడా మన సహకారం కూడా ఆయనకు అందిస్తే క్రికెట్ స్టేడియంగా ఉంటే తాడేపల్లిగూడెంలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ క్రికెట్ స్టేడియం కూడా అయితే చాలా బాగుంటుందని, అలాగే ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు శ్రీధర్ గారికి, ఆ మిత్ర బృందానికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా వంతు సహకారం ఏమైనా కావాలన్నా మేము చేస్తాగా రెడీగా ఉన్నాం. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మాతృ శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి జిల్లాలో జూలై టు సెప్టెంబర్ 3 నెలల కాలంలో మాతృ మరణాలు 1, శిశు మరణాలు 47 కేసుల వారీగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మాతృ శిశు మరణాలు జరగకూడదనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించాను. ప్రతి నెల మరణాలు నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తల్లి కూడా బిడ్డకు జన్మనిచ్చి చనిపోకూడదని, జన్మనిచ్చిన ప్రతి బిడ్డ ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వైద్యుల కృషి ఎంతో అవసరమన్నారు. గర్భిణీ స్త్రీలకు, రోగులకు సేవాభావంతో ఉన్నతమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం, డిసిహెచ్ఎస్ డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యు శోభా, ఐసీడీఎస్ పీడీపీ శారద, వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అచ్యుతరామయ్య, డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు, కమిటీ సభ్యులు, డీసీహెచ్ఎన్ఓ బి జ్యోతి, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆయా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే పీఎస్సీ సభ్యులు ఆర్ఎంఎల్ రాధాకృష్ణని, జిల్లా అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజుని, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ మరియు భవన కార్మికుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింతగా పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 1,72,00,000 నిధులతో రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఇందులో భాగంగా నవాబ్పాలెం, కొత్తూరు, జగన్నాథపురం, అప్పారావుపేట మీదుగా పట్టింపాలెం వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కాంట్రాక్టర్కు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట జనసేన, కూటమి నాయకులు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కిలోమీటర్ మిగిలిపోతే ఇది ప్రాంతంలో గోతులు పడింది కాబట్టి గ్రామస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారనే ఆలోచనతో దీనికి కూడా మళ్ళీ 10 లక్షలు గ్రాంట్ పెట్టి ఇది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి. కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ సంవత్సరాల కాలం తర్వాత నేను శాంక్షన్ చేయించానంటే చాలా విచిత్రంగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ఎన్నిసార్లు శాంక్షన్ చేసి ఉంటుంది ఇప్పటికీ? అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చేయించానని చెప్తాం కంటే ఎవరు చేయించినా ప్రజాధనంతో, ప్రజలు కట్టిన పన్నులతో ప్రజలకు సద్వినియోగపడే విధంగా మేము ప్రయత్నం చేసి చేయిస్తాం తప్ప ఎవరు చేయించినా మన ప్రజల అవసరం కోసమే చేయిస్తాం. సంవత్సరాల కాలంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని రోడ్లు వేయించడానికి. ఈ రోజు వరకు నిధులు వెంటాడుతూ ఉంది. అయినప్పుడు కూడా కాంట్రాక్టులు నలుగుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళందరికీ భరోసా ఇచ్చి మీకు మేము డబ్బులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ రోడ్లన్నీ వేయించిన ఓ పక్కన మనం చేస్తే మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా నా టైంలో నువ్వు శాంక్షన్ చేద్దామంటే పిచ్చోళ్ళం మాడుతున్నావు. నువ్వు ఉన్న 5 సంవత్సరాలు కనీసం గొయ్యి కూడా పోడ్చలేవు. నువ్వు ఇవాళ నేను శాంక్షన్ చేయించాను, నేను పిచ్చోడు అనుకుంటారు ఈ మాటలు మాట్లాడితే. పని చేసినప్పుడు చేసానని ఒప్పుకోవాలి. నువ్వు చేసినా మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఇది మానే సంవత్సరాల కాలం తర్వాత ఈ రోడ్ల మీద తిరిగి నేను చేయించానని చెప్పి సిగ్గులేని వాడికి నేను చెప్తున్నా. నీ సిగ్గుంటే ప్రజల కోసం పనిచేసి ఉండు. ఆ రోజు నీ సొంత డబ్బునే నువ్వు చూసుకున్నావు తప్ప ప్రజల కోసం నువ్వేం చేసుకోలేదు. కాబట్టి ఈరోజు ఎవరేమనుకున్నా నాకు మీరు అత్యధిక ఓట్లతో గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రోడ్లు వేస్తారని మాట ఇచ్చావు, చేస్తున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాన్స్టిట్యున్సీ ఇక్కడే కాదు, దాదాపు 30 కోట్ల రోడ్లు ఈ సంవత్సరం చేయిస్తాను. నువ్వు చూడు, నీకు అర్థం అవుద్ది. నువ్వు శాంక్షన్ చేసావు, నేను శాంక్షన్ చేసి అర్థం అవుద్ది. ఎన్నిసార్లు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఉంటాం, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటాం నాకు తెలుసు. నాకు కూడా చాలామంది తిరిగారు, వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఏదో మాట్లాడడం, ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం వల్ల మేము బతుకున్నామని చెప్పుకునే కార్యక్రమం మానేసి అందరూ కలిసి ప్రజలకు ఏమన్నా చేయడానికి నీకు ఏమైనా ఒప్పుకుంటే రా, కలిసి పనిచేద్దాం. అంతేగాని నువ్వు ఏ పార్టీ అయినప్పుడు ప్రజల కోసం మనం పనిచేయాలి. ఎలక్షన్ వరకు రాజకీయం. నేను అదే మోటివ్తో పనిచేస్తా ఉన్నా. సిగ్గులేని మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని చాలాసార్లు చెప్తున్నావు. ఇంకా నువ్వు నీ మనుగడ కోసం, నీ సీట్ నువ్వు కాపాడుకోవడం కోసం మళ్ళీ అది ఎక్కడ బయటికి వెళ్ళిపోద్దాం మనుగడ కోసం ప్రెస్ మీట్ పెట్టి జనసేన నాయకుల్ని, ఎమ్మెల్యేనే తిడతావు నువ్వు. అది విచిత్రం. ఒక ఎమ్మెల్యేని మళ్ళీ మనకు టార్గెట్ అయిపోతాడు. ఎమ్మెల్యే ఉంటే పనులు చేస్తే శాశ్వతంగా ఉండిపోతారనేది మన జీవితం. రేపు ఉంటామో లేదో మనకు తెలీదు. అలాంటి జీవితం కోసం పోరాడవలసిన అవసరం నాకేం లేదు. భవిష్యత్తు అనేది భగవంతుడు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను నిర్ణయించుకోలేవు. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాను. నువ్వు ఎన్ని ఏడిసినా ఈ పనులన్నీ ఏం ఆపలేవు. నేను అసలు పట్టించుకుంటే మానేసాను నేను. కాకపోతే ఏంటంటే ఇలాంటి వచ్చినప్పుడు కూడా చెప్పకపోతే ప్రజలు నిజమేమో అనుకునే అవకాశం ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు మీరు ఒకసారి చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు పెట్టించారంటే 175 కాన్స్టిట్యున్సీలకి 55,500 మందితో సంతకాలు పెట్టించాలి. నువ్వు చెప్పు, ఏ కాన్స్టిట్యున్సీలో నువ్వు 55,000 మందితో పెట్టి చెప్పు. మీ అందరికీ ఛాలెంజ్ చేస్తాను. మీరు 11 మంది ఎమ్మెల్యేలతో సహా, ఇన్ఛార్జీలతో సహా ఎంతమంది దగ్గర మీరు నిజంగా సంతకాలు పెట్టించో చెప్పాలి. ప్రభుత్వం పనిచేస్తుంది. ఓ పక్కన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, సంక్షేమం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీకు ఏమన్నా పోయే కాలం వచ్చి వాగుతున్నారా? ఒకడేమో అక్కడ అంబటి రాంబాబు అక్కడ పెడతాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు, ఇటు పేరు నాని ఇక్కడ పెడతాడు, ఆడో హీరోలాగా మాట్లాడతాం. నీ వెనకాల ఒక్కడు రాడు. నువ్వు వెళ్తే రోడ్డెక్కి పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ఆ జనం పట్టుకోవడం ఖాళీ ఉండదు. నువ్వు ఒక నాయకుడిని, ప్రజాదరణ ఉన్న నాయకుడిని విమర్శించి స్థాయి లేని ఈ సన్నాసులందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు పని చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రతి పల్లెటూరు రోడ్లు వచ్చాయంటే పవన్ కళ్యాణే కారణం, ఈ కూటమి ప్రభుత్వమే కారణం. అంతేగాని
ఓటుకేదో మీరు చేతగాని తను 5 సంవత్సరాల పాటు మీరు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర ఫెయిల్యూర్. మీ ప్రజలంతా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. అయినప్పుడు కూడా సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కి మాట్లాడితే మీ నాయకులు చెప్తున్నాం. ఇవాళ పల్లెటూరులో తిరిగితే ఏ సర్పంచ్ అయినా రూపాయి ఖర్చు పెట్టాడా? ఈ అమ్మాయి వైసీపీలో ఎక్కింది, ఈ అమ్మాయికి ఎప్పుడైనా గౌరవించారా మీరు? అయితే ఇక్కడ ఎంపీటీసీలు జడ్బీసీలు చెప్పండి ఒకసారి, ఏ రోజైనా గౌరవం మనుషుల్లో చూసారా? ఏదో మాట్లాడతారు. ఇవాళ విలేజ్లన్నీ కూడా స్వర్ణయుగం పట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ రావడం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీ ఇష్టానుసారం చేయండి, అన్ని పల్లెటూరులో బాగుండాలి అని చెప్పి ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకడు వచ్చి ఇది నా టైంలో శాంక్షన్ అయింది, నేను దొల్లివ్వండి దీని మీద, నువ్వు దొల్లితో పందులు దొల్లాలి దీని మీద. కనీసం రోడ్డు మీరు వస్తాగా 45 నిమిషాలు టైము నవాపాలెం నుంచి జగన్నాథపురం వెళ్ళడానికి. ఎప్పుడైనా రోడ్డు మీద తిరిగితే మీకు ఏంటో అర్థమవుతుంది ప్రజల కష్టాలు ఏంటో. కష్టాలు తెలుసు కాబట్టి రోడ్ల మీద ఉన్నాం మేము. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత్రికేయుల సమావేశంలో పాల్గొని జిల్లా పురోభివృద్ధి ఆర్థిక ప్రగతిని వివరించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత్రికేయులతో మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం ద్వారా మంచి ప్రగతి నమోదైందన్నారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్య సాధనకు కష్టపడి పనిచేశారన్నారు. మన జిల్లా వ్యవసాయ ఆధారితమైందని ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 4.33 లక్షల టన్నుల ధాన్యాన్ని 67,000 మంది రైతుల నుంచి సేకరించి 987 కోట్ల రూపాయలు 24 గంటల లోపుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. రబీ సీజన్లో 2.25 లక్షల ఎకరాల పంట సాగుకు అవసరమైన 38,000 మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధం చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. యూరియా కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 100 నిరుపేద మత్స్యకారులకు 100% సబ్సిడీతో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో పీఎం లంకలో బోట్ల నిర్మాణం జరుగుతోందని, ఎంపిక చేసిన మత్స్యకారులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మండలం పెదామీరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని 22 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కూటమి ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు నేటి నుంచి పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు మంచి నాణ్యతతో తయారు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం రైతులందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రెవెన్యూ క్లినిక్లో రైతుల భూ సమస్యలను వేగవంతంగా పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రీసర్వే భూసేకరణ వంటి వివిధ రకాల భూ సమస్యలను రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఫిర్యాదులు సేకరించి తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియకు నేటి నుంచి నెల 9వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ సుందర్ సింగ్, గ్రామ సర్పంచ్ ఎం సోమేశ్వరరావు, ప్రజాప్రతినిధులు జవాద్ కిషోర్, తోట పాణిబాబు, కొండ రామూర్తి, కటారి వెంకట నరసింహరాజు, వీఆర్ఓ కుమార్, సెక్రటరీ నాగేంద్ర కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి రచ్చ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.